ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్న నేటి ధ్యానము కొరకై 19వ కీర్తన 14వ చరణము చదువుకుందాం. యెహోవా నాశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన భక్తి జీవితము అనేది ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. భక్తి చేయుటలో మనం అనుసరించవలసిన విధానాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇక్కడ దావీదు భక్తుని ద్వారా దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్న ఈ మాట, ఈ లేఖనములు, ఈ మాట మనం చూస్తే, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక అన్నాడు భక్తుడు. అంటే దేవుని దృష్టికి ఏం అంగీకారమై ఉండాలంటే 2 విషయాలు చెప్పాడు. ఒకటి నోటి మాటలు, రెండవది హృదయ ధ్యానం. ఒక సందర్భంలో 39వ కీర్తనలో చూస్తే దావీదు భక్తుడు అంటాడు మొదటి చరణములో, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును, భక్తిహీనులను ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందుననుకుంటే. అంటే నోటి మాటల విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉంటున్నాడు అంటానికి ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. అంటే మన మాటలు ఏ విధంగా ఉండాలి అనేది ఒకటి. రెండోది మన హృదయ ధ్యానం దేవుని గూర్చి ఎలా ఉండాలి. ఈ 2 ఆయనకు అంగీకారం ఉండాలి. అంటే మన నోటి మాటలు దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండాలి. అంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 29వ వచనంలో అంటాడు, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని అన్నాడు. క్షేమాభివృద్ధికరమైన, అది దేవునికి ఇష్టమవుతుంది, అది దేవునికి అంగీకారం అవుతుంది. క్షేమాభివృద్ధికరమైన మాటలు మాట్లాడగలిగేటువంటి భక్తి జీవితం మనకు ఉండాలి. కనుక నోటి మాటల ద్వారా దేవుణ్ణి ఘనపరచాలి. ఎందుకంటే యాకోబు భక్తుడు ఒక మాట ప్రస్తావన చేశాడు, మనకందరికీ తెలుసు. చూడండి, యాకోబు పత్రికలో 3వ అధ్యాయములో ఇక్కడ మనం గమనించినట్లయితే 2వ వచనం, అనేక విషయములలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము, ఎవడైనాను మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడే, తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడగును. ఎవడైనాను మాట ఎందు తప్పని ఎడల అంటే మాట ఎంత ప్రాముఖ్యమో చూడండి. మనం ఎలా పడితే అలా మాట్లాడేసి ఏది పడితే అది అనేయటం, తర్వాత దాని గురించి పట్టించుకోకపోవడం అనేది భక్తి లక్షణము కాదు. చాలా జాగ్రత్త. ఒక మాట పలికితే దాని గురించి ఆలోచించాలి. ఏదైనా ఒక మాట అంటే దాన్ని నెరవేర్చుకోవడానికి జాగ్రత్త పడాలి. ఒక మాట నోటి నుంచి బయటకు వచ్చినప్పుడు అది క్షేమాభివృద్ధికరమైనది ఉండేట్లు చూసుకోవాలి. అందుకనే దావీదు భక్తుడు ఈ మాట వాడుచున్నాడు, నా మాటలు అన్నాడు. కనుక భక్తి జీవితంలో మన మాటలు దేవుణ్ణి ఘనపరిచే రీతిగా క్షేమాభివృద్ధికరమైనవిగా ఉండగలుగుతున్నాయా అనేది మనం జాగ్రత్తగా గమనించాలి. అలాగే మనం గమనించినట్లయితే హృదయ ధ్యానము అన్నాడు. అంటే నా హృదయ అంటే మన హృదయములో దేవుని గూర్చిన తలంపులు, దేవుని గూర్చిన విషయాలు ఘనమైనవిగా కనబడాలి. అంటే మనం దేవుణ్ణి ఆ విధంగా ఘనపరిచేటట్లు మన హృదయములో ఆయన మహిమపరిచే రీతిగా మన ధ్యానము దేవుని గురించి ఎప్పుడు కూడా ఘనమైనది ఉండాలి. చూడండి, దావీదు భక్తుడే మరొక సందర్భంలో 104వ కీర్తన 34వ చరణం, ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక, ఆయనను గూర్చిన నా ధ్యానం ఆయనకి ఇంపుగా నుండునుగాక. ఎవరిని గూర్చి? ఆయన దేవుని గూర్చి, మన ప్రభువును గూర్చిన ధ్యానం. అంటే ప్రభువును గూర్చి మన హృదయంలో ఎంత ఘనత, గౌరవం కలిగి ఉండాలి, ఏ విధంగా ఆయన ఘనపరచి, ఇది దేవుని దృష్టికి అంగీకారం కావాలంట నా హృదయ ధ్యానం. ఏమండి? కనుక మన మాటల్లోనూ మన హృదయంలోనూ ఏ విధమైనటువంటి అనుభవాలు కలిగి ఉంటామనేది చాలా జాగ్రత్త. ఎందుకంటే మన మాటల ద్వారా పొరపాటు చేసిన మనం ఆత్మీయంగా ఎన్నో విషయాలు నష్టపోతాం, రక్షణలు ఎదగలేం, అండ్ ఎన్నో పొరపాట్లు జరుగుతాయి. అలాగే హృదయంలో దేవునికి గూర్చిన విషయంలో సరైన స్థానము లేకపోయినా, ఘనపరచలేకపోయినా మనం దేవుణ్ణి ఎలా మహింపరచగలుగుతాం?
కనుక మన హృదయంలో దేవుణ్ణి గూర్చిన ఆ ధ్యానం కూడా ఎంత ఇంపైనది ఉండాలి. కనుక ఈ సందేశం ఒకసారి ఆలోచించండి. మన మాటల విషయంలో కానీ, ధ్యాన విషయంలో కానీ ఏ విధమైన జాగ్రత్త కలిగి ఉంటున్నాం, దీన్ని బట్టి ఎలాగ దేవుళ్ళు ముందుకు సాగుతున్నాం. కనుక పరీక్షించుకుందాం, జాగ్రత్త పడదాం. దేవునికి అంగీకారముగా మన హృదయ ధ్యానం రీతిగా, మన మాట ఉండే రీతిగా దేవుని సహాయం కోరుకుంటూ వేడుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ సందేశం అందరిలోనూ ఫలింపజేసి మహిమ ఘనత మీరే పొందమని యేసునామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.